ఇంకా పొద్దున్నైతే మా గుమ్మానికి అయితే మాదిరిగా అంతా పూలదండేసి అలంకరించాము. ఇది వాళ్ళే వచ్చి కొడతారనమాట. గుమ్మడికాయ, టెంకాయ, నిమ్మకాయ అయితే కొట్టిపోతారు. 100 రూపాయలు అయితే ఇవ్వాల. మా ముగ్గు చూడండి, చిన్న ముగ్గు వేసిన. ఇంకైతే మా దేవుడు ఇంకొకసారి అయితే చూడండి, ఇది మా దేవుడు అనమాట. ఇంకా చిన్న చిన్న బల్బులు ఉంటాయి, లైట్లు వెలిగిటాయి అయితే వేసాం, చాలా బాగుంది. ఇంక పొద్దున్న అయితే కొంచెం పూజ చేసి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే దసరా కదా, మేమైతే ఇంట్లో అయితే వడలు చేశాను అనమాట. మాకు ఇష్టమైన వడలు ఏంటి అంటే అలసందల వాళ్ళు. మా పిల్లోళ్ళు మేమందరం తినేది ఇష్టంగా ఈ అలసందల వాళ్ళు. ఈ రాత్రిలో నానబెట్టి పొద్దున్న అయితే గ్రైండర్కి వేసుకోవాలా. దీంట్లో పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు మాత్రం, కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటాం, కొంచెం అల్లం వేసుకొని అయితే చేసుకుంటాము. చాలా బాగుంటుంది. మీరందరూ ఏం చేసుకున్నారు? ఈ మధ్యగా ఉంటే చాలా బాగుంటాయి. ఏది నాకు నచ్చేటంటే ఇవ్వలేనమాట. మా గ్రైండర్లో చూడండి ఒకసారి వేసిన, ఎట్ట చేసినాను గ్రైండర్ అంతా పిండి పిండిగా ఉన్నది. రుబ్బాలంటే మాకు రోలు లేదు కదా, అందుకని మేమైతే గ్రైండర్లో వేసుకుంటాము. ఇంకా రోలు కావాలంటే అపార్ట్మెంట్లో ఎట్ట పెట్టుకుంటాము, అందుకని ఎట్ట పెట్టుకొని గ్రైండర్లో అయితే వేస్తాను. మిక్సీలో వేస్తాను ఇంత ముందంతా. ఇప్పుడైతే మిక్సీ పోతుందని వరకింది కదా కొన్ని, అందుకే గ్రైండర్లో వేసుకుని. ఇప్పుడైతే మీకు ఎంటికలు పెట్టుకుని నూనె అయితే చూపించాను చూడండి. కొంచెం దీనికి కావాల్సిన పదార్థాలన్నీ. ఇంకా మా ఇంట్లో పొద్దున్నే వాహనాలు ఉంటుందో వాటికి ఇంటికి పూజ చేసినాం అనమాట. ఇంకా నేను కానీ పోయి కొంచెం బొట్లు అవి పెట్టినాను. వాచ్మెన్ దగ్గర అయితే మేమైతే గుమ్మడికాయ కొట్టించాము. ఇంకే మాదిరిగా వాటికి పూజ చేసుకొని బొరుగులు, శనగలు దేవుడికి పెట్టినట్టు పెట్టేసి అవి వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. ఇంకా మళ్ళీ అయితే వంటలు చేసాను అనమాట. చూడండి, ఈ ఎర్రగడ్డలు ఉంటాయి అనమాట. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.